రాష్ట్రంలో నెలకొల్పే విద్యుదుత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఉత్తర గ్రిడ్ నుంచి దక్షిణ గ్రిడ్కు విద్యుత్ అందేలా కారిడార్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను 3 ఏళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా మరోసారి కేంద్రం సహకారం కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ను తన అధికారిక నివాసంలో విందుకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో తలపెట్టిన విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి అవసరమైన బొగ్గు కేటాయింపులు, విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణంపై లేఖలు సమర్పించిన కేసీఆర్ ప్రధాని మోదీకి రాసిన లేఖలను అందించారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటికే 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోగా త్వరలోనే మరో 1000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. విద్యుత్ తెచ్చుకునేందుకు అవసరమైన సరఫరా లైన్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు. వార్ధా, నిజామాబాద్, హైదరాబాద్, అంగుల్, పలాస, వేమగిరి, ఖమ్మం, హైదరాబాద్, వరోరా, వరంగల్ మార్గంలో 765 kV లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను గోయల్కు వివరించిన ముఖ్యమంత్రి జెన్కో ఆధ్వర్యంలో 6000, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతున్నామని, అందుకు అవసరమైన 29.70 మెట్రిక్ టన్నుల బొగ్గు కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి కోరారు. గతంలో బీపీఎల్ కంపెనీకి కేటాయించిన 3.5 మెట్రిక్ టన్నుల బొగ్గును రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏడాదిలోనే కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ సౌర విధానం బాగుందని, ఒకే ఏడాది 2500 మెగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యం దేశంలో ఏ రాష్ట్రమూ పెట్టుకోలేదని అభిప్రాయపడ్డారు. దేశంలో విద్యుత్ రంగ అభివృద్ధికి నిరంతరాయ విద్యుత్ సరఫరా దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించిన గోయల్ తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతోందని వ్యాఖ్యానించారు. వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులు ఉపయోగించాలని, తద్వారా విద్యుత్ ఆదా అవుతుందని సూచించారు. ఇప్పటికే చాలా పట్టణాల్లో ఎల్ఈడీ బల్బులు వాడుతున్నామన్న కేసీఆర్ ఏడాదిలోగా రాష్ట్రంలోని అన్ని వీధి దీపాలకు వాడేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నెల 12న ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడ గోయల్ను మరోసారి కలవనున్నారు. అదే పర్యటనలో కేంద్ర మంత్రులు ఉమాభారతి, జవదేకర్తోనూ సమావేశం కానున్నారు.